దులిపేసింది భారత్. జెనీవాలో జరిగిన యుఎన్ మానవ హక్కుల మండలిలో సింధు జలాల అంశాన్ని ప్రస్తావించింది పాకిస్తాన్. కౌన్సిల్ కార్యకలాపాలను రాజకీయం చేయడానికి పాక్ ప్రతినిధి బృందం ప్రయత్నిస్తోందంటూ భారత్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. 1960లో సింధు జలాల ఒప్పందం జరిగిందని, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాల మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది. కానీ ఇప్పుడు పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ ఒప్పందాల గురించి ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదం అంటూ అనుపమ సింగ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఒక్కసారి అనుపమ సింగ్ ఏమన్నారో చూద్దాం. We are compelled to express our deep concern over the persistent and deliberate attempts by a particular delegation to politicize the proceedings of this Council. Such actions not only undermine the integrity of this platform, but also seek to deflect attention from other core issues. The Indus Water Treaty, signed in 1960, was concluded in a spirit of goodwill and friendship, but the world of 1960 is not the world of today. The grim reality of relentless state-sponsored cross-border terrorism emanating from Pakistan fundamentally erodes the environment required for honoring treaty obligations. Mr. Vice President, the escalating impact of climate change, advancements in technology, and the growing imperative for sustainable clean energy compel a serious re-evaluation of the treaty's relevance and applicability in today's context. Mr. Vice President, a party that consistently and willfully violates the core tenets of a treaty should not accuse others of non-compliance. The Council must not allow itself to be used as a platform for diversion and distortion. It must instead recognize that lasting cooperation is rooted in trust, not terror. Thank you. ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ సమావేశంలో అసలు ఈ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరమే లేదు. అనవసరంగా పనికిమాలిన విషయాలు మాట్లాడి సమావేశం యొక్క టైం వేస్ట్ చేయడం తప్ప మరొక ఉద్దేశం ఏమైనా ఉందా పాకిస్తాన్కు? ఖచ్చితంగా భారత్ గట్టి సమాధానం చెప్పింది. అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశాన్ని ఏదో ఎండగట్టేద్దాం, భారతదేశాన్ని దోషిగా చూపిద్దాం, పాకిస్తాన్కి నష్టం చేసే దేశంగా భారతదేశాన్ని ముద్రిద్దాం అని చెప్పి ప్రయత్నించింది పాకిస్తాన్. చివరికి చెంపచెళ్ళు మంది. ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రవాదుల్ని ప్రోత్సహించేటువంటి దేశాలకు భారతదేశం ఎందుకు మద్దతు ఇవ్వాలి, ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి ఆ దేశాలతో? 1960 సమయంలో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఆ సమయంలో ఇరు దేశాలు బాగుండాలి, విడిపోయాం, ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి అని చెప్పి సింధు జలాలను కూడా పంచుకునే ప్రయత్నం చేశాం. భారత్ ఆ సమయంలో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయింది. కానీ ఉగ్రవాదుల్ని మన మీద రెచ్చగొట్టి, మన పౌరుల ప్రాణాలు తీసి, మన మహిళల కుంకుమలు చెరిపేసి, భారతదేశాన్ని అవమానపరిచేలా మాట్లాడి, భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని బెదిరించి, ఇష్టం వచ్చినట్లుగా భారత సైనికుల ప్రాణాలను తీస్తున్నటువంటి ఆ దేశానికి ఎందుకు ఇంకా మనం ఫ్రెండ్షిప్ చేయాలి? ఎందుకు ఇంకా వాటర్ రిలీజ్ చేయాలి? సింధు జలాలను ఒక రకంగా ఏదో వెపన్ లాగా యూజ్ చేసుకుంటుంది భారత్ అంటూ పాకిస్తాన్ చేసినటువంటి కామెంట్ ఇది. పహల్గామ్ దాడిలో వాళ్ళు చేసిన పనేంటి? అక్కడ ఉన్నటువంటి భారత పౌరుల్ని నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి, ముస్లిం అని కనుక చెప్తే ప్యాంటు విప్పదీసి చూపించమని అడగలేదా? కల్మా చదవమని అడగలేదా? కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదా? భార్యల ముందు, చిన్న పిల్లల ముందు తండ్రుల్ని దారుణంగా కాల్చి చంపలేదా? అలాంటి వాళ్ళ మీద ఎలాంటి కన్సర్న్ ఉండాలి భారతదేశానికి? ప్రతిరోజు బోర్డర్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపి భారత సైనికుల్ని ప్రతిరోజు పొట్టను పెట్టుకుంటున్నటువంటి దేశంతో మనం ఎలా వ్యవహరించాలి? మన సైనికులు ఎవరైనా దొరికితే అక్కడికి తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టి నానా రకాలుగా మన మీద హనీ ట్రాప్స్ చేస్తూ మన సైనికుల మీద పాకిస్తాన్లో కూర్చొని అక్కడ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మన సైనికుల మీద హనీ ట్రాప్స్ చేస్తూ, లేదంటే మన దేశంలోకి దొంగతనంగా చాలామందిని పంపిస్తూ, ఇక్కడ వాళ్ళ ప్రాణాలు తీస్తూ, ఇక్కడ బాంబ్ బ్లాస్టులు చేస్తూ, మన దేశాన్ని నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని కుట్రలు పన్ని, ఎన్ని రకాలుగా మనకి నష్టం చేయాలో అన్ని రకాలుగా నష్టం చేస్తూ, ఇవన్నీ సరిపోనట్లు దేశాన్ని నాశనం చేస్తాం అణుబాంబులేసని మాట్లాడుతున్నటువంటి దేశంతో మనం ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? మనకి మిత్రులు అవ్వకపోయినా పర్లేదు, కానీ శత్రువులు అవ్వకుండా అయితే ఉండాలి కదా. అలా కాదు. మళ్ళీ ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశం వైపు వేలు చూపించే ప్రయత్నం చేయడం,
సింధు జలాల్ని భారతదేశం ఒక వెపన్ లాగా వాడుకుంటోంది అని మన మీద బురద జల్లే ప్రయత్నం చేయడం. కనీసం విచక్షణ ఉండాలి కదా. అలాంటి సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి? ఒక మాట మాట్లాడితే దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి. నిజంగా అతిపెద్ద సమస్య ఉండి దానికి ఒక దేశం వల్ల ఏదైనా పెద్ద సమస్య ఒక ప్రమాదం ఉండి దానివల్ల ఏదైనా నష్టపోతూ ఇదిగో మా దగ్గర ఆధారం ఉంది, ఆ దేశం మాకు నష్టం చేస్తుంది ఇంటెన్షనల్గా అని చెప్పగలిగేటువంటి ఏదో ఒక స్టాండర్డ్స్ అనేవి ఉండాలి కదా. అలా కాకుండా ప్రపంచ దేశాలకు ఏమీ తెలియదు, మేము ఏదైనా చెప్తే అందరూ వింటారు, కళ్ళు మూసుకొని ఉన్నాయా ప్రపంచ దేశాలు? ఎవరు ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నారో ఎవరికి తెలియదు. అక్కడున్న ఆర్మీయే ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తుంది, అక్కడున్న ప్రభుత్వమే ఉగ్రవాదులకు డబ్బులు ఇస్తుంది. ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకి అధికారులు వెళ్తారా, రాజకీయ నాయకులు వెళ్తారా? ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? వాళ్ళ ఆర్మీ చీఫ్ అమెరికాలో కూర్చొని భారతదేశం మీద అణుబాంబు వేస్తానంటాడా? సింధు జలాల మీద భారతదేశం కనుక ప్రాజెక్టులు కడితే వాటిని క్షిపణులతో మేము పేల్చేస్తామని చెప్పి మాట్లాడతాడా? ఇంకా ఎక్కువ మాట్లాడితే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్పి మాట్లాడతాడా? ఎంత ధైర్యం ఉండాలి? ఇవన్నీ అఫ్కోర్స్ అమెరికాలో కూర్చొని ఇంత మాటలు మాట్లాడుతుంటే అమెరికా వాళ్ళకి తిరిగి అడగడం చేత కాలేదు. సరిపోక ఇంకా వాళ్ళకి ఆయిల్ స్టోర్స్ పెడతాం, వాళ్ళకి డబ్బులు ఇస్తాం, వాళ్ళకి వెపన్స్ ఇస్తాం, నిధులు అక్కడి నుంచి మేము నిధులు ఇప్పిస్తాం, ఇలా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏ ముఖం పెట్టుకొని అడుగుండాలి? ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ సమావేశంలో పాకిస్తాన్కు ఏ ముఖం పెట్టుకొని అడగగలిగి ఉండాలి? భారతదేశం మీద వేలు చూపిద్దామని మన మీద బురద జల్లుదాం అనేటువంటి ఆలోచన అసలు ఎలా వచ్చి ఉండాలి? అంటే మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళ, వాళ్ళు బురద జల్లుతుంటే మనం ఏమైనా సైలెంట్గా ఉంటామా? లేకపోతే ప్రపంచ దేశాలకు తెలియదా ఎవరేం చేస్తున్నారో, ఎవరి శక్తి ఏంటో తెలియదా? మొన్న చైనా వెళ్ళినప్పుడు చూడలేదా మోదీ శక్తి ఏంటో? రష్యానో పక్క, చైనా అధ్యక్షునో పక్క, పుతిన్ని చైనా జిన్పింగ్నో పక్క కూర్చోబెట్టుకుంటే ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం వైపు చూసినటువంటి పరిస్థితి లేదా? అదే ప్లేస్లో అక్కడే మనం చూసాం పాకిస్తాన్ నాయకుల పరిస్థితి ఎలా ఉందో. ముగ్గురు నాయకులు నడుచుకుంటూ వెళ్తుంటే తలదించుకున్నారు, కనీసం పలకరించే ధైర్యం లేక. మీ ట్రీట్మెంటే, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలీదా? లేకపోతే బయట ప్రపంచాలకు మీరు ఏం చేస్తున్నారో తెలీదా? టు బీ ఫ్రాంక్, ఇంకా నిజం చెప్పాలంటే భారతదేశం ప్లేస్లో ఇంకేదైనా దేశం, రష్యా లాంటి దేశం ఉండుంటే పాకిస్తాన్ అసలు మిగిలుండేదా భూమి మీద? భారతదేశం కాబట్టి ఇంత నష్టపోతున్నా సరే ఇంత ఓపికగా ఉండగలిగింది. భారతదేశం కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇక శత్రువు పడిపోయాడని తెలిసి, మొన్న జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ పరైపోయిందని తెలిసి కూడా లాస్ట్ మినిట్లో బ్రతుకుపో అని చెప్పి వదిలేయగలిగింది. ఆ ప్లేస్లో ఉంటే ఇజ్రాయిల్ ఇప్పుడు చూస్తున్నాం, ఇజ్రాయిల్ ఏం చేస్తుందో మనం చూడట్లేదా? అమెరికా ఏం చేస్తుందో చూడట్లేదా? రష్యా ఏం చేస్తుందో చూడట్లేదా? మనం తొక్కి నారదీస్తుంది ఒక్కొక్క వాళ్ళ శత్రు దేశాలకు. ఏదైనా వీక్ మూమెంట్ కనపడిందంటే చాలు మొత్తం స్మాష్ చేసి పడేస్తున్నారు కదా. కానీ భారత్ ఎప్పుడు అలా ఆలోచించలేదు. మొన్న జరిగినటువంటి దాడులను ఇంకొంచెం తీవ్రతరం చేస్తే అక్కడ మొత్తం రేడియేషన్ లీక్ అయిపోయి సగం ముందు పాకిస్తాన్ పోయి ఉండేది ఈ పాటికి. మనం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఆల్రెడీ న్యూక్లియర్ స్టోర్స్ మీద డ్యామేజ్ చేయగలిగాం మనం. ఇంకొక బాంబు అక్కడ పడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? ఏం చెప్పుకోగలిగేవాళ్ళు? వెళ్ళి అమెరికా కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ మనకు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడితే అప్పుడు మనం ఏదో జాలి చూపించి వదిలేసాం. ఎందుకు? ప్రజల ప్రాణాలు పోకూడదని. యుద్ధం చేసినప్పుడు కూడా మనం చూసాం, మన హాస్పిటల్స్ మీద, మన దేశంలో దేవాలయాల మీద దాడులు చేయడానికి ప్రయత్నించింది పాకిస్తాన్. మనం ఎక్కడ దాడులు చేసాం? వాళ్ళ సైనిక స్థావరాల మీద దాడులు చేసాం, వాళ్ళ ఫైటర్ జెట్స్ మీద దాడులు చేసాం, వాళ్ళు ఉగ్రవాదులు ఉండే చోట దాడులు చేసాం. సైనికులు అనకూడదేమో పాకిస్తాన్లో ఉండేవాళ్ళని. వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు అవన్నీ కూడా పెద్ద తేడా ఏమి ఉండదు. ఒకే స్థావరంలో సైనికులు ఉగ్రవాదులు కలిసి ట్రైనింగ్ తీసుకుంటుంటారు. అక్కడ సైనికులే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుంటారు, ఒకే ఫుడ్ తింటారు, ఒకే చోట ఉంటారు వాళ్ళంతా. హౌ కెన్ వి డిఫరెన్షియేట్? ఇలాంటి ఒక హిస్టరీ పెట్టుకొని మళ్ళీ సింధు జలాల గురించి మాట్లాడడం, వాళ్ళ ప్రజలకి మా ప్రజలు నష్టపోతారు, మా వ్యవసాయం నష్టపోతుంది, మా దేశం నష్టపోతుందని మాట్లాడితే మన దేశం కాదా? మన ప్రజల ప్రాణాలు కాదా? మన ప్రజల ప్రాణాలు తీసేటప్పుడు మాత్రం చాలా దారుణంగా వ్యవహరిస్తారా? మతం అడిగని చెప్పి మాట్లాడతారా? బట్టలు ఉప్పదీస్తారా? చిన్నపిల్లల ముందు, తల్లుల ముందు బట్టలు తీసి నువ్వు ముస్లిం అని నిరూపించుకో అని చెప్పి మాట్లాడి ఏ రకంగా నిరూపించుకోవాలో అడిగారో మనకు తెలీదా? మనవి మనోభావాలు కాదు, మనం మనుషులం కాదు, మనవి ప్రాణాలు కాదు, మన దేశం కాదు. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు మాత్రం దేశం, వాళ్ళది మాత్రం దేశం. ప్రజల ప్రాణాలు తీయడానికి చూసేటువంటి వాళ్ళు మాత్రం సైనికులు, వాళ్ళు మాత్రం నీతిమంతుల? ఏమాత్రం సిగ్గున్నా ఇలా అడగగలుగుతారు? అసలు
అందులోనూ అంతర్జాతీయ సమాజం ముందు ఐక్యరాజ్య సమితి కౌన్సిల్లో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతారా? నిన్నగాక మొన్న కదా అమెరికాలో కూర్చొని మునీర్ మాట్లాడినటువంటి మాటలు చూడలేదా? సగం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి మా దగ్గర ఉందంటాడా? ఒక సైనిక అధికారి మాట్లాడే మాటలేనా? అనవసరం కాదు, ఏం అవసరం వచ్చింది? అది కూడా అమెరికాలో కూర్చొని మాట్లాడాడు. ఇదే సింధు జలాల మీద ప్రాజెక్టులు కడితే కూల్చేస్తామని చెప్పి మాట్లాడాడు. ఇదే భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని చెప్పి మాట్లాడాడు. ఏ మాత్రం సిగ్గున్నా ఇలా మాట్లాడగలుగుతారా? కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ కళ్యాణ్తో కూడా ఒకసారి మాట్లాడదాం. కళ్యాణ్, ఎలా చూడాలి ఈ కామెంట్స్ని? అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ సంగతి మనకు తెలియదే కాదు, ప్రపంచ దేశాలకు తెలియదేం కాదు వాళ్ళ పరిస్థితి ఏంటో. ఇప్పుడు అడుక్కుంటే తప్పితే వాళ్ళ దేశం నడిచే పరిస్థితి లేదు. ఆ అడుక్కున్న దాంట్లో కూడా మళ్ళీ ఉగ్రవాదులకు తీసుకెళ్ళి పెంచి పోషిస్తున్నారు వాళ్ళ డబ్బులు. వాళ్ళ ప్రజలు బాగుపడడానికి చూడట్లా. వాళ్ళకి వైద్యం ఇద్దాం, ఉద్యోగాలు ఇద్దాం, చదువు చెప్పిద్దాం, ఏదో కాస్త డెవలప్ చేద్దామని చూడట్లా. అలాంటి వాళ్ళు ఇప్పుడు భారతదేశం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే స్ట్రాటజీ ఏంటి? నిజంగా ప్రపంచ దేశాలు నమ్ముతాయని నమ్మకమా? మన మీద నిజంగా అన్ని దేశాలు వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి మనల్ని బ్లేమ్ చేస్తారని నమ్మకమా? లేకపోతే ఎలా చూడాలి ఈ స్ట్రాటజీని అసలు? రైట్ నందు, మనం చూస్తే కనుక యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా చాలా క్లియర్ గా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్లోకి తీసుకురండి. అండ్ ఆయన పాకిస్తాన్ కి సంబంధించి ఏదైతే క్లెయిమ్స్ చేశారో బార్డర్ లో మనం మిలిటరీని ఉంచడం కానీ లేకపోతే పహల్గామ్ దాడుల్ని, ఇవన్నిటిని కూడా ఆయన సపోర్ట్ చేయలేదు. పాకిస్తాన్ చేసిన ఏ స్టేట్మెంట్ ని కూడా ఆయన సపోర్ట్ చేయలేదు. దేన్ని కూడా ఆయన వాటన్నిటిని కూడా కండెమ్ చేశాడు. కండెమ్ చేస్తూనే ఒక రకంగా యునైటెడ్ నేషన్స్ ప్లాట్ఫామ్ ని ఎప్పుడు పాకిస్తాన్ వాడుకుందాం, ఎప్పుడు బార్డర్ ఇష్యూస్ ని, ఆ కశ్మీర్ ఇష్యూని, అలాగే ఇప్పుడు సింధు జలాలకు సంబంధించిన ఇష్యూ, ఈ రెండు ఇష్యూస్ ని కూడా హైలైట్ చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ మొత్తానికి అయితే ఇండియాకున్న పొజిషనింగ్, మన డిప్లొమాటిక్ పొజిషనింగ్, అలాగే మనతో మేజర్ పవర్స్ ఏవైతే రష్యా కానీ మిగతా కంట్రీస్ ఏవైతే మేజర్ పవర్స్ కూడా ఉన్నాయో ఆ స్ట్రెంత్ తోని వాళ్ళు ఏదైతే పాయింట్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో దానికి ఏ మాత్రం కూడా ట్రాక్షన్ రాకుండా చూసుకున్నారు. మొత్తం మీద అయితే పెహల్గాము అటు ఇండస్ వాటర్స్ ట్రీటీకి సంబంధించి వాళ్ళు పాయింట్అవుట్ చేద్దామని ట్రై చేశారు పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు. బట్ యాజ్ యూ సెడ్, ఆ జలాల నుంచి ఏదైతే వరదలు వచ్చాయో ఆ వరదలకు సంబంధించిన నిధుల నుంచే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ టెర్రరిజాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించి ఇంటెలిజెన్స్ అప్డేట్స్ కూడా వాళ్ళు నార్దర్న్ పాకిస్తాన్ అంటే ఖైబర్ పఖ్తూన్ లాంటి ఏరియాస్ కి ఆ శిబిరాలను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. టెర్రరిస్ట్ గ్రూప్స్ కి సంబంధించిన శిబిరాలన్నింటినీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనమైతే ఆపరేషన్ సింధూర్లో ధ్వంసం చేసిన లొకేషన్స్ అన్నింటినీ మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు కొత్త ఏరియాలో. సో అలాంటి ప్లాన్సే చేస్తుంది పాకిస్తాన్. సో ఇంటర్నేషనల్ కంట్రీస్ కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు మీ మధ్య ఏవైతే ఉన్నాయో. అంటే పాకిస్తాన్ పాయింట్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ అన్ని ఇన్వాల్వ్ అవ్వాలి, ఇండియా మమ్మల్ని ఎదగనివ్వట్లేదు, మాకు ఒక బ్యాడ్ పిక్చర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అన్ని దేశాలు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది పాకిస్తాన్ పాయింట్. కానీ మిగతా దేశాలు, ప్రపంచ దేశాలు అన్ని కూడా ఇది మీ రెండు దేశాలకు సంబంధించిన విషయం కాబట్టి మీరు మాట్లాడుకొని తెలుసుకోండి, ఏదైనా ఉంటే మేము దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అండ్ ఇండియా పాయింట్ కూడా అదే, మాకు థర్డ్ పార్టీ నుంచి మూడొక దేశం వచ్చి మాకు ఈ విషయంలో మాట్లాడాల్సిన అవసరం లేదని ముందు నుంచి కూడా చెప్పుకొచ్చారు, ఈసారి కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తం ఏదైతే పాకిస్తాన్ పాయింట్అవుట్ చేసిన దానికి గట్టి సమాధానం మన అనుపమ సింగ్ చాలా క్లియర్ గా చెప్పింది. ద వరల్డ్ ఆఫ్ 1960 ఈజ్ నాట్ ద వరల్డ్ ఆఫ్ టుడే. మీరు 1960లో ఉన్నా అని అనుకుంటున్నారేమో, కానీ కాదు. మీరు ఏదైతే క్రాస్ బార్డర్ లో మీరు ఏదైతే టెర్రరిజం కి సంబంధించి మీరు యాక్టివిటీస్ అన్నిటికీ స్పాన్సర్ చేస్తున్నారో దానివల్లే ఇదంతా ప్రాబ్లం వస్తుంది. దానివల్లే ఎన్విరాన్మెంట్ కి అలాగే మా కంట్రీకి కూడా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. అది రియాలిటీ అని చెప్పేసి చాలా క్లియర్ గా పాయింట్అవుట్ కూడా చేసింది. సో త్యాగి కూడా చాలా క్లియర్ గా చెప్పారు, వీ నీడ్ నో లెసన్స్ ఫ్రమ్ ఏ టెర్రర్ స్పాన్సర్. మీరు ఒక టెర్రర్ కి స్పాన్సర్ చేసేవాళ్ళు, మీ నుంచి మేము నేర్చుకోవాల్సింది ఏం లేదు. మీరు బోధనలు చేయకండి, మీరు అసలు మైనారిటీస్ ని చంపేస్తున్నారు అక్కడ. అలాగే అలాంటి స్టేట్ మీకు అసలు క్రెడిబిలిటీయే లేదు. అలాంటి దేశం మీ నుంచి మాకు అడ్వైజ్ ఏంటి, ఏం చేయాలనేది అని చెప్పేసి ఆయన కూడా గట్టి సమాధానం ఇచ్చారు. మొత్తం మీద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన సమ్మిట్ లో పాకిస్తాన్ ఏదైతే పాయింట్అవుట్ చేయాలని ఏదైతే ఎజెండాతో వచ్చిందో దానికి యుఎన్ సెక్రటరీ జనరల్ సమాధానం ఇచ్చాడు. మీ దేశాలకు సంబంధించి మీరు చూసుకోండి అని చెప్పేసి. అలాగే ఇండియా తరఫు నుంచి మాట్లాడిన అనుపమ కానీ లేకపోతే త్యాగి కానీ వీళ్ళిద్దరు కూడా గట్టి సమాధానం ఇచ్చారు. మాకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రపంచ దేశాలని కూడా చూస్తున్నాయి. నువ్వు చేసే క్రాస్ బార్డర్ టెర్రరిజం వల్ల నువ్వు గ్రే లిస్ట్ లో ఉన్నావు. సో ఈ డిస్కషన్స్ అన్ని ఏదైనా ఉంటే
మేమే మాట్లాడుకుంటాం, మీరు నేనే మాట్లాడుకోవాలి. సో ఇంకొక మూడో దేశం అనేది దీంట్లో ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పేసి ఇండియా కూడా చాలా క్లియర్ గా చెప్పింది. యుఎన్ సెక్రటరీ కూడా దానికి అంగీకరించాడు ఒక రకంగా మనం చూస్తే కనుక. సో ఓవరాల్ గా చూస్తే టెర్రరిజం స్పాన్సర్ చేస్తున్నారు అండ్ క్రాస్ బార్డర్ అంటే మీకున్న కాంప్లికేషన్స్ ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి యుఎన్ ఫోరమ్స్ లో ఈ డిస్కషన్స్ పెట్టి యుఎన్ ఫోరమ్స్ కి సంబంధించిన టైంను కూడా వేస్ట్ చేస్తున్నారు మీరు. మెంబర్ స్టేట్స్ అందరు కూడా అంటే మిగతా దేశాలకు సంబంధించిన నాయకులందరూ కూడా టైం వేస్ట్ చేసే పని చేస్తుంది పాకిస్తాన్ అని చెప్పేసి గమనిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు ఇండియాకి సంబంధించిన. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ప్రపంచ దేశాల ముందు ఒక రకంగా పాకిస్తాన్ ఇలాంటి విషయాలు మాట్లాడి వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటున్నారే తప్ప ఇంకేం లేదు. అఫ్కోర్స్ ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయాలే. ఇంకోసారి భారత్తో వాళ్ళ గురించి చెప్పించుకొని, వాళ్ళు చేసినటువంటి పనికిమాలిన పనుల గురించి చెప్పించుకొని, వాళ్ళ తప్పుల గురించి ఇంకోసారి చెప్పించుకొని అందరి ముందు పరువు తీసుకోవడం, తిరిగి దానికి సమాధానం చెప్పలేక, భారత్ చెప్పినటువంటి సమాధానానికి తిరిగి కౌంటర్ ఇవ్వలేక సైలెంట్ అయిపోవడం తప్పితే ఇంకా జరిగింది ఏమీ లేదు అక్కడ. సో వాట్ యూ సే అబౌట్ దిస్? పాకిస్తాన్ ఇలాంటి ప్రయత్నాలు చేయడాన్ని, అసలు ఇలాంటి కామెంట్స్ భారతదేశం మీద చేయడాన్ని మీరు ఎలా చేస్తున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడానికి పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.